ఇక రోజు రోజుకి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇవాళ కీలకమైన పద్దులపై చర్చ జరగనుంది అసెంబ్లీలో. అయితే మాజీ సీఎం కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రోజు రోజుకి వాడివేడిగా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కీలకమైన పద్దులపై చర్చ జరగనుంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక 5వ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ హాజరవుతారా లేదా? సవంతి, ఈరోజు 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ 5వ రోజు ప్రసంగం ఈరోజు సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ కేవలం ఒక్కరోజు మాత్రమే సభకు హాజరయ్యారు. అది బడ్జెట్ ప్రసంగం రోజు మాత్రమే ఆయన మొక్కుబడిగా సభకు హాజరై వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు తర్వాత బడ్జెట్పై ఆయన ఆరోపణలు చేశారు. ఇక ఇప్పటి వరకు 5 రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. మిగతా రోజులు కూడా ఆయన హాజరు కాకపోవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ కేవలం సభకు హాజరు కాకపోతే తెలంగాణ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత లేదంటే ఆరోపణలకు సంబంధించి చెప్పడానికి, తాను సభకు హాజరయ్యానని చెప్పడానికి మాత్రమే ఆ ఒక్కరోజు బడ్జెట్ ప్రసంగం రోజు కేసీఆర్ సభకు హాజరైనట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దాదాపు 28 మంది ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సభకు అసెంబ్లీ సమావేశాలకు ముభావంగా హాజరవుతున్నారు. మొక్కుబడిగా మాత్రమే వారు సభకు వస్తున్నారు తప్ప సభలో ఉన్నారా లేరా అనేది మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే వారి స్పందిస్తున్న తీరును చూస్తే వారినే ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే 5 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే మాజీ మంత్రి హరీష్ రావు లేదంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే సభలో ప్రసంగిస్తుండడంతో మిగతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం కనీసం సభలో మాట్లాడే అవకాశం తమకు రావడం లేదనే ఒక ఆవేదన వారిలో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. వారితో పాటు మిగతా మాజీ మంత్రులకు ఉన్న సబితా ఇంద్రారెడ్డి కానీ, గంగుల కమలాకర్ కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఇలాంటి సీనియర్ నాయకులకు కూడా సభలో కనీసం అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి, అది శాఖల వారీగా ఇచ్చిన కేటాయింపులకు సంబంధించి కానీ బడ్జెట్ ప్రసంగం పై చర్చ సందర్భంగా కూడా మాజీ మంత్రులకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనబడుతున్న ఒక చర్చ ఉంది. అయితే ఇదే అంశాన్ని ఎవరైతే సభకు హాజరు కావడం లేదో వారంతా అసెంబ్లీ జీతాన్ని తీసుకోకుండా, ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే జీతం తీసుకోవద్దంటూ కూడా బీజేపీ ఆరోపణ చేస్తుంది. ఈ అంశాన్ని పూర్తిగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ని టార్గెట్ చేస్తే బీజేపీ ఇలాంటి సూచనలు చేస్తున్న ఒక చర్చ కూడా అసెంబ్లీలో చర్చ సాగుతూ వస్తుంది. కేవలం కేసీఆర్ మాత్రమే సభకు హాజరు కావడం లేదు. కేవలం బడ్జెట్ ప్రసంగం రోజు ఒక్కరోజు ఆయన హాజరై మిగతా రోజులంతా కూడా ఆయన సభకు దూరంగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఎమ్మెల్యేలు కనీసం ఎమ్మెల్యే జీతం తీసుకోకుండా అది ప్రజలకు లేదంటే ఇతర అవసరాలకు ఇస్తే బాగుంటుంది, సభకు హాజరు కాకుండా ప్రజలు ఎంపిక చేసుకున్నప్పుడు ఎందుకు హాజరు కావడం లేదనే ఆరోపణలు బీజేపీ ఇచ్చింది. ఇది కేవలం ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ను ఉద్దేశించే బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఒక చర్చ ప్రస్తుతానికి అసెంబ్లీలో సాగుతుందని చెప్పొచ్చు. చవంతి.